హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దివ్యాలాది, మీరు చూస్తుంది దివ్యాలాది వ్లాగ్స్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ థామిని ఘాట్, లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఇది ముంబై నుండి 160 కిలోమీటర్స్, పూణే నుండి 54 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రజెంట్ నేను ముంబైలో ఉంటున్నాను కాబట్టి బై రోడ్ ట్రిప్ 2 వీలర్స్ మీద వెళ్ళాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎంత పని చేసినా కానీ టైర్డ్ అయిపోతాను, కానీ అసలు ట్రావెల్ చేస్తే మాత్రం ఎప్పుడూ టైర్డ్ అవ్వలేదు. నాకు ట్రావెల్ చేసే ముందు రోజే ఇంట్లో పనులన్నీ చేసుకొని మార్నింగ్ టైంలో స్టార్ట్ అవుతాను. ఎర్లీ మార్నింగే బయలుదేరితే మనకి ఎప్పుడైనా అడ్వాంటేజే, ఎందుకంటే మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ కవర్ చేస్తాం, క్రౌడ్ కూడా ఉండదు. కానీ మనం లేట్గా వెళ్ళడం వల్ల జనాలు చాలామంది వస్తుంటారు, మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ కూడా కవర్ చేయలేకపోతాం. నేను ఒక వెజిటేరియన్ని కాబట్టి నేను వెళ్ళే రూట్లో ఒక వెజ్ రెస్టారెంట్ని ప్రిఫర్ చేశాను. పంజాబీ థాలీ ఆర్డర్ చేసేసి లంచ్ చేసి మేము మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇది వర్షాకాలం కాబట్టి మేము బయటికి వెళ్ళిన ప్రతిసారి రెయిన్ కోట్ మాత్రం తప్పకుండా వేసుకుంటాము, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడుతుంది. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాకాలంలో బయటికి వెళ్తే గ్రీనరీని, వాటర్ ఫాల్స్ని చూడవచ్చు. ఈ గ్రీనరీ అనేది ఎక్కడైనా ఉంటుంది, మేముండే తెలంగాణలో కూడా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఈ పచ్చడి చెట్లు, కొన్ని వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఏ లొకేషన్లో ఉన్నా కానీ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. గూగుల్ మ్యాప్లో చూస్తే థామిని ఘాట్కి వెళ్ళే రూటు లోనావాలా మీద నుండి వెళ్ళొచ్చు అని చూపించింది, కానీ మేము లోనావాలాని ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి టూరిస్టులు చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళేది ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మాకు లేట్ అవుతుందని చెప్పేసి మేము వేరే రూట్ని ప్రిఫర్ చేసాము, వేరే రూట్ నుండి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు చిన్న రివర్స్లలో ఫ్లోయింగ్ వాటర్ని చూస్తుంటే మాకు హ్యాపీగా అనిపించింది. అందుకే 5 మినిట్స్ అక్కడే ఆగి వాటర్ని చూస్తూ నిల్చున్నాము. ఇప్పుడు మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. అపోజిట్ వే నుండి వచ్చే వెహికల్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. రూట్ మాత్రం బాగుంది. మొత్తం ఇక్కడ నుండి మొత్తం డామర్ రోడే ఉంది. ఇదంతా ఒక జంగల్ కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఎట్లా అంటే జనాలు కనిపించారు. అది కూడా ఇక్కడ ఏంటంటే ఈ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫారెస్ట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న రివర్స్ కనిపించాయి, ఎక్కడైతే యానిమల్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు మనం ఉన్న ప్లేసే థామిని ఘాట్. ఒక సైడ్ మనకి వాటర్ ఫాల్స్, ఇంకో సైడ్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఘాట్ రోడే. ఒకప్పుడు ఈ ఏరియా అంతా టాటా పవర్ కింద ఉండేది. అప్పుడు ఈ ఘాట్ రోడ్ లేదు. కొంకన్ నుండి
పూణే లోనావాలా అడిషనల్ రూట్ కోసం ఈ రూట్ని ప్రపోజ్ చేశారు. అప్పుడు ఈ రోడ్ని వేశారు. ఈ రోడ్ని యూజ్ చేసుకొని ముల్షి నుండి తామిని ఘాట్కి, పూణే నుండి కొంకన్కి చేరుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్, హిల్స్, లేక్స్ అండ్ దట్టమైన ఫారెస్ట్ ఉండడం వల్ల తామిని ఘాట్ చాలా ఫేమస్ అయింది. బెస్ట్ టైం టు విజిట్ అంటే అక్టోబర్ టు డిసెంబర్. వర్షాకాలంలో వస్తే మనకేంటంటే ఫ్లోయింగ్ వాటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మేము వర్షాకాలంలో వచ్చాము. ఇక్కడ నుండి మనకి NH17కి వెళ్ళడానికి కనెక్షన్ అనేది ఉంటుంది. స్టేట్ బస్సెస్ గోవా నుండి పూణేకి, పూణే నుండి గోవాకు వెళ్ళే బస్సెస్ ఏంటంటే ఈ NH17 మీద నుండే వెళ్తాయి. ముంబై నుండి ముంబై గోవా హైవే ద్వారా కుండలికా బ్రిడ్జిని దాటిన తర్వాత ముల్షి డ్యామ్ బ్యాక్ వాటర్స్ ద్వారా పూణేకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ టర్న్లో తామిని ఘాట్ని చేరుకోవచ్చు. మన ఇండియాలో 5th తేమగా ఉండే ప్లేస్లలో ఈ తామిని ఘాట్ కూడా ఒకటి. మనకి ఈ వెళ్ళే రూట్లో హిల్స్, వాటర్ ఫాల్స్ వస్తాయి చూడండి. ఫారెస్ట్లో మాకు ఇక్కడ జంతువులేం కనిపించలేదు, కానీ ఇక్కడ మాత్రం కొన్ని జంతువులు ఉన్నాయి. అవి కోతులు. ఈ కోతులు అంటే ఎక్కడైనా ఉండేవే. చూసారా, పైన హిల్స్ మీద మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, కానీ అప్పుడు కూడా పొగమంచు ఉందంటే మీరు అర్థం చేసుకోండి. నాకెందుకు ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగాలనిపించింది. సో ఆ వ్యూ పాయింట్ నుండి ఏంటంటే కిందికి చూస్తుంటే మనకి గ్రీనరీ అనేది చాలా కనిపిస్తుంది. ఇక కింద ఉన్న విలేజెస్ కూడా కనిపిస్తున్నాయి. పైననేమో ఇంత పెద్ద హిల్ ఉంది. ఈ లొకేషన్ ఏమో బాగుంది అని చెప్పేసి ఇక్కడ అయినాం. కొంతమంది జనాలు కూడా ఇక్కడ ఆగేసి ఫోటో తీసుకుంటున్నారు. పక్కకే చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది చూడండి. ఈ కొండ మీద రెస్టారెంట్స్, షాప్స్ ఉన్నాయి. కానీ ఇంకో విషయం ఏంటిదంటే నెట్వర్క్ అనేది సరిగ్గా ఉండదు, గుర్తుంచుకోండి. మీరు వెళ్ళేటప్పుడు క్యాష్ని కూడా మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి.
ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు టీ తాగాలని అనిపించింది. నేను మార్నింగ్ ఆల్రెడీ ఫ్లాస్క్లో టీ తీసుకొని వచ్చాను. వాటితో పాటు 2 స్టీల్ గ్లాసులు కూడా తీసుకొని వచ్చాను. ఆ స్టీల్ గ్లాసులలో టీ తీసుకొని తాగాను అన్నట్టు. చాలా బాగుంది. లొకేషన్ ఏంటంటే ఎట్లా అంటే ఆ లొకేషన్ ఏదైతే నేను అనుకున్నానో ఆ ఎక్స్పెక్ట్ చేసిన లొకేషన్ దగ్గర నిల్చొని టీ తాగుతుంటే ఆ మజానే వేరు. టీ తాగిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సహ్యాద్రి పర్వతాలు. ఈ ప్రెజెంట్ మనం ఒక కొండ మీద ఉన్నాం. ఇక్కడ నుండి చూస్తే మనకి లోయలు, వాటర్ ఫాల్స్, గ్రీనరీ కనిపిస్తుంది. పైన చూసారు కదా, ఇదంతా తెల్లగా, అదంతా పొగమంచు. ఇదంతా ఈ కొండ మీద ఎక్కడైనా కానీ పొగమంచు అనేది బాగా కప్పబడి ఉంటుంది అన్నట్టు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లోయ ఉంటుంది కాబట్టి మేము అసలు అంత సాహసం చేయలేకపోయాము.
థామిని ఘాట్ దగ్గర చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ మాకు చూడడానికి టైం లేకుండే. అందుకే మేము ఏంటంటే అక్కడక్కడక్కడ వాటర్ ఫాల్స్ చూస్తూ మేము వెళ్ళిపోయాము. నాకెందుకు ఈ లొకేషన్ చాలా నచ్చింది. అందుకే నేను ఏంటంటే ఇక్కడే కొద్దిసేపు లాగి వాటర్తో ఆడుకుంటూ టైం స్పెండ్ చేశాను. నాకెందుకో ఏమో కానీ వాటర్ ఫాల్స్ అన్నా కానీ, రివర్స్ అన్నా, సముద్రం అన్నా కానీ చాలా ఇష్టం. ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ని, సముద్రాన్ని చూసినప్పుడు నేను ఓవర్ ఎక్సైట్మెంట్కి గురయ్యాను. అంటే అది తట్టుకోలేని ఆనందం అన్నట్టు. చూసారు కదా థామిని ఘాట్ ఎలా ఉందో. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.